హలో ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ చట్నీ చేస్తున్నాను. ఇలా తోలు తీసి మంచిగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టాను. ఒక కడాయిలో కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి గడ్డలు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ బుడమకాయలను కొంచెం హాఫ్ కుక్ అయ్యేంత ఫ్రై చేసుకుందాం. నేనైతే పచ్చి పసుపు వేస్తున్నాను, మీరు పౌడర్ వేసుకోండి. తగినంత ఉప్పు కలిపి ఎక్కువ కుక్ చేయొద్దు ఫ్రెండ్స్, ఇది హాఫ్ కుక్ చేసుకోవాలా. దాంతోపాటు టమాటో కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్ మీద. 2 నిమిషాలు అయినాక కొంచెం ఇంత చింతపండు వేసేద్దాం. పులుపు ఇంత వేస్తే సరిపోతుంది. ఇంకా ఉడకలేవు ముక్కలు, కొంచెం ఉడికించుకుందాం ఇంకా 3 నిమిషాలు. ఒక 4 చెంచాల నువ్వులు కొంచెం ఫ్రై చేసుకొని ఇలా కొంచెం రంగు మారినాక తీసి చల్లగా చేసుకుందాం. నువ్వులు చల్లారినాయి. ఫస్ట్ నువ్వులు వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఎందుకంటే బుడమకాయతో సహా రుబ్బితే నువ్వులు మంచిగా కావు పౌడర్. ఇది చేసుకుందాం ఫస్ట్. నువ్వులు పౌడర్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి చల్లారబెట్టాను. చల్లగైనా ఇవి కూడా మిక్సీలో వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎంతో చక్కటి చట్నీ రెడీ అయింది. మీరు కావాలంటే తాలింపు వేసుకోండి. మాకైతే ఇలాగే బెస్ట్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.